అనగనగా నీకు తెలుసు కదమ్మా, ఇప్పుడు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అన్నాడు. ఆ స్వామివారి పాదాల చెంత నారావారిపల్లి ఊరుంది. ఆ నారావారిపల్లిలో 73 సంవత్సరాల కింద ఖర్జూరపు నాయుడు అమ్మనమ్మ అనే దంపతులకు ఒక అబ్బాయి పుట్టాడు. గుడి నడుగులేసుకుంటూ కష్టపడి నడుచుకుంటూ వెళ్ళి చదువుకున్నాడు. కాలక్రమేణా పెద్దాడయ్యాడు. 20 ఏళ్లకే రాజకీయాల్లో కాలేజీల్లో వచ్చాడు. 28 ఏళ్లకే ఎమ్మెల్యే అయ్యాడు. 30 ఏళ్లకే రాష్ట్రానికి మంత్రి అయ్యాడు. తర్వాత ఆంధ్ర దైవం నందమూరి తారక రామారావుకి తల్లుడయ్యాడు. అవసరానికి పార్టీ పగ్గాలు చేపట్టి తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించి ఈ రాష్ట్రాన్ని అద్భుతంగా ప్రఖ్యాతలుగాంచాడు. ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రంలో హైదరాబాద్ రాజధానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చాడు. ఎందరో కోట్ల మంది విద్యార్థులకు విద్యాదానం చేయించాడు. సాఫ్ట్వేర్ ఎంప్లాయింగ్ చేశాడు. అద్భుతమైన ప్రగతి చేయించాడమ్మా. ఈ ఔటర్ రింగ్ రోడ్డు, ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, ఈ రాజధాని, ఈ బిల్డింగులు, ఈ చరిత్ర మొత్తం శ్రీకారం చుట్టాడమ్మా. ఆ గొప్పవాడు ఇప్పుడు ఎక్కడున్నాడు నాన్న అని అడిగితే ఎక్కడున్నాడమ్మా? ఒక దుర్మార్గుడు చేసిన పండాగం ఎన్నుకొని అన్యాయంగా రాజమండ్రి జైల్లో బంధించాడమ్మా. ఆ దేవుడికి పరశురాముడు తోడయ్యాడు. రాష్ట్రాన్ని తిరిగి రాష్ట్రం మొత్తం తిరిగారు. తెలుగు ప్రజలందరూ ఏకమయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మళ్ళీ పట్టం కట్టారు. ఆ రాజును సింహాసనం మీద కూర్చోబెట్టారు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను